మనం ఇప్పుడు ప్రాసెస్ గురించి చూసామంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోనే ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ స్టెప్ మీకు నోటిఫికేషన్ రాగానే రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇస్తారనమాట. అంటే ఈ వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. అంటే మీకు ఒక ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. ఆ ఫీ అనేది పే చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్ చేయగానే మీరు నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు, విచ్ ఇస్ స్లాట్ బుకింగ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ EPSET బైపీసీ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్లీ జరుగుతుంది. అంటే మీరు ఆ రెస్పెక్టివ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. సో అందుకనే సెకండ్ స్టెప్ అనేది స్లాట్ బుకింగ్. అంటే మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో మీ ర్యాంక్ ప్రకారము వాళ్ళు ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే స్లాట్ బుక్ చేసుకున్న టైంకి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కావాలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. మీకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏంటంటే మేజర్లీ మీకు కావాల్సింది మన ర్యాంక్ కార్డ్ ఆఫ్ తెలంగాణ EPSET బైపీసీ. ర్యాంక్ కార్డు మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఇది కాకుండా అప్లికేషన్ ఫామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే EPSET టైంలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో ఆ ఫామ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఒకటి మీరు తీసుకోవాలి. అది కాకుండా మీ స్టడీ సర్టిఫికేట్స్ అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ 12th క్లాస్ వరకు కంప్లీట్ స్టడీ సర్టిఫికేట్స్, SSC 10th మార్క్ షీట్స్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, అవన్నీ కూడా. ఇదంతా కాకుండా కూడా మీరు కాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీ ఉందో BCA, BCB, BCC, BCD, BCE, మైనారిటీ స్టూడెంట్స్, SC ST స్టూడెంట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్, వాళ్ళు కంపల్సరీగా కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి.